చక్కగా ప్రచారం చేస్తున్నారంటే, ఎంత చక్కగా తారుమారు చేస్తున్నారంటే, నిన్న సాక్షిలో ఈశ్వర్ గారితో పాటు ఇంకొంతమంది అపర మేధావులు కూర్చొని ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో 3 రిపోర్ట్లో ఫస్ట్ రిపోర్ట్లోనే ఒక ఫ్రంట్ పేజీ తీసుకొని లాస్ట్ రిపోర్ట్లో లాస్ట్ పేజీ తీసుకొని ఇదిగో చూడండి, దాని రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంది, దీని రిఫరెన్స్ నెంబర్ వేరే ఉందని చెప్పేసి మాట్లాడాడు మొన్న నైట్. మనం దాన్ని కౌంటర్గా కూడా వీడియో చేసాం. ఒరే నువ్వు తప్పు మాట్లాడుతున్నావురా, నువ్వు వేరు రిపోర్ట్లు మొదటి పేజీది ఒక పేపరు, చివరి రిపోర్ట్లోని ఆఖరి పేపరు తీసుకొచ్చి 2 మ్యాచ్ అవ్వట్లేదని చూపిస్తున్నావు, అది తప్పు అని చెప్పేసి కూడా మాట్లాడాం కదా. ఆ రాత్రి డిబేట్ ఏమని పెట్టాడు అనుకుంటున్నావు? మేము మొన్న చేసాం కదా డిబేట్, నిన్న చేసాం కదా, అందులో తప్పు అని చెప్పాం కదా, తెల్లారేటప్పటికి రిపోర్టులో ఉన్న రిఫరెన్స్ నెంబర్ మార్చేసాడని మాట్లాడతాడు. వాస్తవానికి మార్చలా, ఎలా ఉన్నది అలాగే ఉంది, ఎవడో మార్చలా. వీడు తప్పు చెప్పి వీడు కౌంటర్ చేయడం వల్ల ప్రభుత్వం బట్ట ఆ రిపోర్ట్లో రిఫరెన్స్ నెంబర్ మార్చేసిందంట. అంటే ఏంటి వీడి ఉద్దేశం? వీడు ఏమనుకుంటుంటే ప్రజలు కొండగూరలు అనుకుంటున్నాడు, వీడు పెద్ద కనిపెట్టేసిన వ్యక్తి అనుకుంటున్నాడు. వీడు మొదట తప్పు చెప్పింది ఆడే, ఆ తప్పును కవర్ చేసుకోవడానికి మరి ప్రభుత్వం మార్చేసిందని చెప్తున్నాడు. నేను ఒక వీడియో కూడా చేశాను, దాదాపు 80,000 మంది అంతమంది వెళ్ళి చూసారు దాన్ని. అందరూ అమనాబుద్ధి తిట్టవారా నిన్ను కదా, దొరికేసిన తర్వాత కవర్ చేసుకోవడం అంటే ఇదే. పైగా నువ్వు ఒక జర్నలిస్ట్వి, మనకు విలువలు పాడు ఉండవు. ఈ 2 పేపర్లు పట్టుకొచ్చేస్తాడు ఇలాగా, ఇదిగోనండి నేను 2 పేపర్లు పట్టుకొచ్చేసాను, వెంకటేశ్వర స్వామి నాకు చెప్పాడు, ఇలా అడ్డంగా దొరికేసాడని మాట్లాడతాడు. పచ్చి అబద్ధాలు. ఆ సాక్షి అనేది ఒక దరిద్రం అన్నమాట. ఇంకొక అధికార ప్రతినిధి ఉన్నాడు, తర్వాత మాట్లాడతాం. వీడి తర్వాత ఆడి గురించే మాట్లాడతాం. ఆడు ఒక అపర మేధావే. వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలకు మనం ఏం చెప్పినా నమ్ముతారు కదా, మన కార్యకర్తలు ఉన్నారు కదా, మన గొర్రెలు ఉన్నారు కదా. వీడు మాట్లాడడం, ఆ వీడియోని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో సోషల్ మీడియా అకౌంట్లో వేసాడు. ఇదిగో చూసారా, ప్రభుత్వం రిఫరెన్స్ నెంబర్లు మార్చేసింది, రిపోర్ట్లు అని చెప్పేసాడు. ఏమన్నా బుర్ర ఉందా? రిపోర్ట్లకి సంబంధించి రిఫరెన్స్ నెంబర్లు మార్చేస్తారా? ఈ నెంబర్లో ల్యాబ్ దగ్గర కూడా ఉంటాయి కదా, ల్యాబ్కి సంబంధించిన దగ్గర కూడా ఉంటుంది కదా, మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు కదా, చేయలేరా? వచ్చింది ఒక రిపోర్ట్ కాదు కదా, 3 రిపోర్ట్లు కదా. 3 శాంపిల్స్ తీసుకున్నారు, 3 రిపోర్ట్లు వచ్చినాయి. ఇది డిబేట్ పెట్టేటప్పుడు ఆ 3 రిపోర్ట్లు వేరువేరుగా చూపించాలనే ఉద్దేశంతో ఒక రిపోర్ట్లో ఉన్న ఒక రిఫరెన్స్ నెంబర్ చూపించి ఇంకొక రిపోర్ట్లో ఉన్న రిఫరెన్స్ నెంబర్ ఫోటో తీసుకొచ్చి 2 పక్కన పెట్టి ఇదిగో ఇది ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసి తీసుకొచ్చారు అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? ప్రభుత్వం మార్చేసారు రిఫరెన్స్ నెంబరు అని మాట్లాడుతున్నారు. రెండిట్లో ఏది నిజం? నువ్వు మొన్న పెట్టిన డిబేట్లో ఏమని మాట్లాడు? ఇది ఆ రిపోర్ట్కి సంబంధించింది కాదు, ఎక్కడో ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసి తీసుకొచ్చారు అని మాట్లాడు, అంతేనా? నిన్నేం మాట్లాడుతున్నావు? ఇదిగో రిపోర్ట్లో రిఫరెన్స్ నెంబర్ మార్చేసారు అని మాట్లాడుతున్నాడు. నీది ఒక జర్నలిజం, నువ్వు ఒక జర్నలిస్ట్వి. ఏమన్నా అంటే మళ్ళీ ఏడ్చేస్తారు, తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని తిడుతున్నారని తిడతారు. మరి వాస్తవాలు చెప్పాలి, మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేయాలి. వాస్తవాన్ని వక్రీకరించేది వాళ్ళే, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేశారు, దానిపైన విషప్రచారం చేశారని మళ్ళీ చెప్పేది వీళ్ళే. చూడండి ఎంత చక్కగా చెప్పుకొచ్చారో. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. రిపోర్ట్లు తీసుకున్నాడు, ఫస్ట్ ఆ రిపోర్ట్లు ఫేక్ అని చెప్పేసి ప్రచారం చేశారు, దానిపైన డిబేట్ చేసి ఫేక్ అని చెప్పి ప్రచారం చేశారు. మళ్ళీ నిన్న డిబేట్ పెట్టి నేను వీడియో చేసి పట్టబయలు చేసేసాను, నేను ఏకి పాడేసాను, నేను ఎరగ తీసేసాను, నేను పొడి చేశాను, నేను పొడి చేసి పీకేసిన వల్లనే ప్రభుత్వం భయపడిపోయి రిపోర్టులో ఉన్న రిఫరెన్స్ నెంబర్ మార్చేసింది. ఇప్పుడు చూడండి 2 ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఇది ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ అని మాట్లాడుతున్నారు. అంతకన్నా దరిద్రం ఉండదేమో ఇంకా కదా. మీరు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పడేసే ముష్టి కోసం బతికేస్తున్నారు అంతే. పాపం మట్టికొట్టుకుపోతారు. మీరు నిజంగా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న విషయం కాదు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది మీరు ఏమనుకుంటున్నారంటే మనం ప్రతిదీ నార్మల్గా ఎలా అయితే విషప్రచారం చేస్తున్నామో అలా చేసేయచ్చులే, ఏం కాదులే, జనాలు పెద్దగా పట్టించుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఆల్రెడీ వెళ్ళిపోయింది, దేశం మొత్తం వెళ్ళిపోయింది ఈ ఇష్యూ.
నార్త్లో అయితే జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. మీకు తెలియట్లా. దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం మీరు ఈ విధంగా ఎన్ని నాటకాలు ఆడుతున్నారన్నమాట. ఎక్కడైనా 320 రూపాయలకి ఆవు నెయ్యి, కేజీ ఆవు నెయ్యి దొరుకుద్దా? 320 రూపాయలకి దొరకదు. మీరు ఎందుకు ఇచ్చారు? కమిషన్కి కక్కుర్తి పడే కదా. ప్లస్ ఇంకొకటి, తిరుపతిలో టెస్ట్ చేయడానికి ఎలాంటి ల్యాబు లేదు. అక్కడ ల్యాబ్ ఉందని మాట్లాడతారు. నిన్న ఈవో గారే చెప్పారు డైరెక్ట్గా, శ్యామలరావు గారు చెప్పారు, ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు, ఒక ల్యాబ్ పెట్టుకోవాలంటే 75 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది, ఆ 75 లక్షల రూపాయలు కూడా పెట్టి గత ప్రభుత్వం చేయలేదని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. పూర్తిగా ఎందుకు డైవర్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. ఇప్పుడు 2 నెలల ముందు వచ్చింది కదా, ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదంటే, అవును 2 నెలల ముందే వచ్చింది కాదనట్లేదు. అప్పుడే నిలిపివేశారు ఆ కంపెనీలన్నింటినీ కూడా. ఏవైతే మీరు కట్టబెట్టిన కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరి చేత కూడా అప్పుడే నిలిపించేశారు. ఆ తర్వాత జరిగిన ప్రాసెస్ ఏంటి? దీని వెనకాతలు ఎవరు ఉన్నారో అంటే ముందే లేగ్గా వచ్చేసి ఒక ఆరోపణ చేసామనుకో, ఇక నుంచి పారిపోయే ప్రయత్నాలు చేస్తారు కదా అందరూనూ. ఇప్పుడు పారిపోలేదా? వైవి సుబ్బారెడ్డి అలా పారిపోయారు లేరు. వైవి సుబ్బారెడ్డి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, లేదంటే ధర్మారెడ్డి కానీ లేరు కదా, పారిపోయారు కదా. సో పక్కా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఊరికేం మాట్లాడేలా, తేలిగ్గా మాట్లాడలేదు. మీరేమో చంద్రబాబు నాయుడు గారు తేలిగ్గా మాట్లాడేశారేమో అనుకున్నారు. తేలిగ్గా మాట్లాడేలా అన్నీ సెట్ చేసే ప్రభుత్వం, అన్నీ సెట్ చేసిన తర్వాత మాట్లాడాడు ఆయన, ఎవడో తప్పించుకోకుండా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి తెలియకేం కాదు, తెలుసు. అందుకే రిపోర్టులతో సహా ఆనవ వెంకటరమణారెడ్డి గారి చేత ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారని కూడా తెలుసు. నేను మాట్లాడాడు. ఇవి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడతారు. ఇవాళ 11 గంటలకో 12 గంటలకో ప్రెస్ మీట్ ఉంది. ఇవాళ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు గొక్కెట్టి ఆడమండి. ఇప్పుడు అంతా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎవరు మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారు, మనం ఎప్పుడు మాట్లాడాలి, మనం జీవించాల్సిన ఆధారం మనం కూడా జీవిస్తారు ఎవరు, అప్పుడు ఏం చేస్తారో చూద్దాం మేము. కాబట్టి ఈశ్వర్గా ఈ విష ప్రచారాలు మానేరా, నీకు మంచిది కాదు అది. ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడితే పురుగులు పట్టిపోతారు. ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కానీ నిజం చెప్పే ప్రయత్నం చేయాలి. మనం నిజం చెప్పాలి. వీడి జన్మ ఏంటో కానీ ఇంకన్నీ అబద్ధాలు. పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం వరకు అన్నీ అబద్ధాలు. ఎలా వక్రీకరించాలి, ఎలా చేయాలి, ఎలా వక్రీకరించి చూపించాలనే ప్రయత్నంలోనే ఉంటాడు. నేను అందుకే ఒక్కొక్కసారి అంటా ఉంటాను, నువ్వు మనిషి కాదురా అని చెప్పేసి. వీడు అధికారంలో ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ రెచ్చిపోయేవాడు. వీడు ఎప్పుడు ఒక జర్నలిస్ట్గా ప్రవర్తించలా. ఒక జర్నలిస్ట్గా